హలో ఫ్రెండ్స్, జూలై 4, 2024 కరెంట్ అఫైర్స్ అప్డేట్. 132 సీట్లు బస్ హోస్టెస్. విమాన తరహాలో బస్సులో సేవలు. నాగ్పూర్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించినటువంటి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సో ఇక్కడ 132 మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా ఒక ఎలక్ట్రిక్ బస్సును పైలట్ ప్రాజెక్టు కింద మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరుగుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం వెల్లడించారు. సో విమానంలో ఎయిర్ హోస్టెస్ ఉన్న విధంగానే ఇందులో బస్ హోస్టెస్ ఉంటారని, ఇది టాటా సంస్థతో కలిసి ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతున్నదని తెలియజేశారు. ఈ బస్సు ప్రతి 40 కిలోమీటర్లకు ఒకేసారి కేవలం 40 సెకండ్ల రీఛార్జ్ చేసుకోగలదని తెలిపారు. కిలోమీటర్ దూరానికి 35 నుంచి 40 రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ కొత్త తరహా బస్సు ధర విషయంలో కూడా డీజిల్ బస్సుల కంటే తక్కువ ధర ఉండే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.